పాకిస్తాన్ అంటుంది భారత ప్రధాని మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పాకిస్తాన్ అంటుంది. అంతేకాదు మేము ఉగ్రవాద బాధిత దేశం అని అంటుంది. భారత్ రెచ్చగొట్టిన ఉగ్రవాద చర్యల వల్లే మేము మా దేశంలో ఉగ్రవాద దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని పాకిస్తాన్ అంటుంది. ఒక పెద్ద లెటర్ను కూడా రిలీజ్ చేసింది. అందులో చాలా అసత్యాలు పేర్కొంది. మేము ఎటువంటి సందేహం కూడా లేదు, మేము సరిహద్దుల్లో భారత చర్యలను గమనిస్తూనే ఉన్నాము, ప్రపంచ దేశాలను కూడా గమనించాలి అని కోరుకుంటూ ఉన్నాము అని ఈ లెటర్లో చెప్తుంది. నిన్న ఉదంపూర్లో ప్రధాని మాట్లాడిన మాటలు అదంపూర్లో ప్రధాని మాట్లాడిన మాటలన్నీ కూడా అవాస్తవాలు అని చెబుతోంది ఈ పాకిస్తాన్. నిన్న అదంపూర్లో ప్రధాని మోదీ మాట్లాడారు. అక్కడికి వెళ్ళి భారత సైనికులకు ధన్యవాదాలు తెలియజేశారు. వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ పోరాట పటిమను, భారత సైనికుల పోరాట పటిమను ఎప్పటికీ ప్రపంచం, దేశం, ప్రజలు గుర్తుంచుకుంటారు అని ప్రధాని మోదీ కొనియాడారు. అయితే ఆ సమయంలో ఉగ్రవాదంపై పోరాటం ఆగదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. పాకిస్తానే మన దేశం దగ్గరికి వచ్చి కాల్పుల విరమణ కోసం అడిగింది, ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి అడిగింది, డీజీఎంఓల సమావేశంలో పాకిస్తాన్ అడిగింది అనే విషయాన్ని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కానీ పాకిస్తాన్ మాత్రం తన వంకర బుద్ధిని, అబద్ధాలను బయట పెట్టుకుంటూనే ఉంది. కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్తాన్ మేము కాళ్ళబేరానికి రాలేదు అని అంటోంది. నిరాశతో కాల్పుల విరమణ చేశామనడం పచ్చి అబద్ధమని పాకిస్తాన్ ఒక లేఖను విడుదల చేసింది. పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరలేదు అంటూ ప్రకటన చేశారు. శాంతి స్థిరత్వం కోసం జరుగుతున్న చర్చలకు మోదీ వ్యాఖ్యలు ఉద్రిక్తతలు పెంచేలా ఉన్నాయని పాకిస్తాన్ అంటుంది. ఇండియన్ ఆర్మీ చర్యలను దగ్గరుండి గమనిస్తున్నామని పాకిస్తాన్ అంటోంది. ప్రపంచ దేశాలు కూడా గమనించాలని కోరుతున్నామని ఈ లెటర్లో పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని పాకిస్తాన్ అంటోంది. అంతేకాదు సింధు నదీ జలాలు మా హక్కు, సింధు నదీ జలాలను మేము వదులుకోము, సింధు నదీ జలాలపై భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించకపోతే మేము దాన్ని యుద్ధ చర్యగానే భావిస్తాము అని పాకిస్తాన్ అంటూ ఉంది. ఆ లెటర్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పాకిస్తానే ఉగ్ర బాధిత దేశమని పాకిస్తాన్ అంటుంది. జమ్మూ కాశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలి అనే పాకిస్తాన్ అభిమతం అని చెప్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు, కాశ్మీరీ ప్రజల ఆకాంక్షల ప్రకారం పరిష్కారం జరగాలి అని పాకిస్తాన్ అంటోంది. ఒక్కసారి మన ప్రధాని ఏం మాట్లాడారు, దానికి పాకిస్తాన్ ఏం మాట్లాడిందో చూద్దాం. मिसाइलों ने सटीकता के साथ हमला किया। पाकिस्तानी वायुसेना के उन एयरबेस को नुकसान पहुंचाया जिस पर पाकिस्तान को बहुत घमंड था। भारत ने पहले 3 दिनों में ही पाकिस्तान को इतना तबाह कर दिया जिसका उसे अंदाजा भी नहीं था। इसलिए भारत की आक्रामक कार्रवाई के बाद पाकिस्तान बचने के रास्ते खोजने लगा। पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था और बुरी तरह पीटने के बाद इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया। अब तक हम आतंकवाद के इंफ्रास्ट्रक्चर को बड़े पैमाने पर तबाह कर चुके थे। आतंकियों को मौत के घाट उतार दिया गया था। पाकिस्तान के सीने में बसाए गए आतंक के अड्डों को हमने खंडहर बना दिया था। इसलिए जब पाकिस्तान की तरफ से गुहार लगाई गई, पाकिस्तान की तरफ से जब ये कहा गया कि उसकी ओर से आगे कोई आतंकी गतिविधि और सैन्य दुस्साहस नहीं दिखाया जाएगा, कि मिसाइलों ने ఆపరేషన్ సింధూర్ తర్వాత జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ చాలా స్పష్టంగా చెప్పారు.
డీజీఎంఓల స్థాయిలో జరిగిన సమావేశంలో వాళ్ళ కాల్పుల విరమణ ప్రతిపాదనతో ముందుకొచ్చారు అని. అదే విషయాన్ని భారత ప్రతినిధులు కూడా చెప్పారు, మన ఆర్మీ కూడా చెప్పింది, ఇతర దేశాలతో విదేశాంగ శాఖ కూడా చెప్పింది. ఇతర దేశాలు సంప్రదింపులు అంటే భారత్ అమెరికా మధ్య కొన్ని సంప్రదింపులు కూడా జరిగాయి, కొన్ని మాటలు జరిగాయి. అందులో కాల్పుల విరమణ దిశగా అడిగారు, కానీ ఎటువంటి ట్రేడ్కి సంబంధించిన విషయాలు రాలేదని చెప్పారు. కానీ పాకిస్తాన్ మాత్రం భారతే మా దగ్గరకు వచ్చి కాల్పుల విరమణ కోసం అడిగింది, ప్రాధాయపడిందని చెప్తున్నారు. మేము భారత ఆర్మీపై పైచేయి సాధించాము అని పాకిస్తాన్ అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. భారత ఎయిర్ షిప్లను కూడా మేము ధ్వంసం చేశాము, భారత ఆర్మీ చర్యలను తిప్పికొట్టామని పాకిస్తాన్ చెప్తుంది. అందుకే అదంపూర్ వెళ్ళారు ప్రధాని మోదీ. అదంపూర్ వెళ్ళి అక్కడ కూడా మాట్లాడారు. ఒకసారి అదంపూర్లో ప్రధాని మోదీ ఏం మాట్లాడారు చూద్దాం. अपनी सैन्य कार्रवाई को स्थगित किया है. अगर पाकिस्तान ने फिर से आतंकी गतिविधि या सैन्य दुस्साहस दिखाया तो हम उसका मुंह तोड़ जवाब देंगे. ये जवाब अपनी शर्तों पर अपने तरीके से देंगे और इस निर्णय की आधारशिला इसके पीछे छिपा विश्वास आप सबका धैर्य, शौर्य, साहस और सजगता है. మన మిలిటరీ శక్తి సామర్థ్యాల గురించి ప్రధాని మోదీ అదంపూర్ వెళ్ళి మాట్లాడారు. మన శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిసాయి. పాకిస్తాన్ ఎప్పటికీ చరిత్రలో గుర్తుండిపోయే విధమైనటువంటి శక్తి సామర్థ్యాలను మనం చూపించామని ప్రధాని మోదీ మాట్లాడారు. కానీ పాకిస్తాన్ పిఎం ఏం మాట్లాడారు? పాకిస్తాన్ రిలీజ్ చేసిన ఒక లేఖలో ఏమున్నాయో అవే మాట్లాడారు. ఒకసారి పాకిస్తాన్ పిఎం ఏం మాట్లాడాడు చూద్దాం. देता है ये अफवाज पाकिस्तान की कामयाबी के साथ साथ पूरी पाकिस्तानी कौम की फतह है. ये अजीम लम्हा शुक्र है जिसके लिए 24 करोड़ आवाम ने अपने పాకిస్తాన్ ప్రధానమంత్రి అంటున్నాడు, భారతదేశమే కాల్పుల విరమణకు మమ్మల్ని అడిగింది, మేము భారత సేనపై విజయాన్ని సాధించామని. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న లెటర్లో కూడా పాకిస్తాన్ అదే పేర్కొంది, మేము భారత సేనలపై విజయాన్ని సాధించామని. అంతేకాదు ఇండస్ వాటర్ని సింధు జలాన్ని మేము ఖచ్చితంగా తెచ్చుకుని తీరుతాము, సింధు జలాలు మా హక్కు, సింధు జలాలపై ఆంక్షలు విధించడం అంటే మేము యుద్ధ చర్యగానే భావిస్తామంటూ లెటర్ని కూడా రిలీజ్ చేసింది. ప్రపంచ దేశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి, మేము భారత చర్యలను ప్రతి క్షణం సరిహద్దుల్లో నుంచి పర్యవేక్షిస్తున్నాం, గమనిస్తున్నామని చెప్తోంది. సరిహద్దులోంచి భారత చర్యలను గమనిస్తున్నామని పాకిస్తాన్ చెప్తోంది. ప్రపంచ దేశాలు కూడా దీన్ని గుర్తుంచుకోవాలి అని చెప్తోంది. మేము భారత సేనలను తిప్పికొట్టామని చెప్తోంది. పాకిస్తానే ఉగ్రబాధిత దేశం అని చెప్తోంది. భారత్ ఉసుగొలిపినటువంటి ఉగ్రవాదులు మా దేశంపై దాడి చేస్తున్నారు అని పాకిస్తాన్ అసత్యాలు చెబుతోంది ఈ లెటర్లో. కాశ్మీర్ సమస్యను మేము పరిష్కరించుకోవాలి అని అనుకుంటూ ఉన్నాము, కాశ్మీర్ సమస్య పరిష్కారమే మా ఉద్దేశము, దీనికి ఐక్యరాజ్య సమితి కూడా కలగజేసుకోవాలి, కాశ్మీర్ ప్రజల ఆకాంక్షల మేరకు అంటున్నారు. అంటే కాశ్మీర్ ప్రజల ఆకాంక్షల మేరకు అంతర్జాతీయ యుఎన్ఓ ప్రకారం ఈ ఒప్పందం జరగాలి, ఈ సమస్యకు పరిష్కారం జరగాలి అనే పాకిస్తాన్ ప్రధాని అంటున్నాడు. ఐక్యరాజ్య సమితి అండ్ పాకిస్తాన్ కాశ్మీర్ ప్రజల ఆకాంక్షల మేరకు జరగాలి అని ఈ పాకిస్తాన్ ప్రధాని కోరుతున్నాడు. అదే ఆ లేఖలో కూడా పేర్కొన్నాడు. జమ్మూ కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని అడుగుతున్నామని. ఒకవేళ అదే కోరుకుంటే మా పీఓకే మాకు కావాలి అనే ఈరోజు భారత సమాజం అంతా అంటూ ఉంది. కానీ ఆర్టికల్ 370కి ముందు భారీగా పాకిస్తాన్ నుంచి జనాలను కాశ్మీర్కి పంపించింది పాకిస్తాన్. అందుకే కాశ్మీర్లో ప్లెబిసైడ్ పెడితే అక్కడ జనాలు ఒకవేళ పాకిస్తాన్కి అనుకూలంగా చెబుతారేమో అని ఆశిస్తున్నాడు. నిజానికి ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి, కాశ్మీర్ ప్రజలకు ఆదాయం పెరుగుతుంది. అందుకే ఇప్పుడు అక్కడికి వచ్చి ఉగ్రవాదులు చేస్తూ ఉన్నప్పుడు ఉగ్రవాదులను తరిమి కొట్టండి అని పాకిస్తాన్ ప్రజలు కూడా అంటున్నారు. మేము భారత్లో అంతర్భాగం, మేము భారత్లోనే కలుస్తామని అంటున్నారు. ఇప్పుడు